మా ఇందుపల్లి డేండ్రి లంకపల్లి ప్యారిష్లో ఆనందపురంలో మొట్టమొదటిగా నాయన ఎన్ని బాధలు, ఎన్ని శ్రమలు, ఎన్ని క్రియలు, ఇబ్బందులు వచ్చినా కానీ ప్రభా మా యూత్ వారు, పెద్దలు, గ్రామం విశ్వాసులు నాయన ఎవరెవరు చేయవలసిన పని అంతా కూడా మా సండే స్కూల్ పిల్లలు ప్రభా మధ్యాహ్నం నుంచి ఈ స్టేజ్ వెనకాల డెకరేషన్ వారు చేశారు ప్రభా. ఎవరు చేయవలసిన వారి పని వారు చేశారు ప్రభా. వారిని దీవించండి, ఆస్వాదించండి. ప్రాముఖ్యంగా నాయన మత్తయి సువార్త 25వ అధ్యాయంలో బుద్ధిగల కణికలు, బుద్ధిలోని కణికలు సిద్ధపడిన వారు ఎత్తబడతారు, సిద్ధపడిన వారు విడబడతారు. నాయన ఈ మత్తయి సువార్తలో నుంచి నాయన ప్రభా ఈ స్కిట్ వేయబోతుండగా మా బిడ్డలను దీవించండి. ఎవరైనా నాయన ప్రభా పొరపాటు చెబుతూ ఉంటుంటే మా పెద్ద మనసుతో వారు విశ్వాసం నమ్ముకోకుండా రాకుడు కొరకు సిద్ధపట్టు. నేను ఎలా సిద్ధపడాలి, నా కుటుంబాన్ని ఎలా సిద్ధపరచుకోవాలి, నా బిడ్డలు ఎలా సిద్ధపరచుకోవాలి అని నాయన వారు గుర్తెరిగి మంచి హృదయంతో వారు చూసే కృపను మీరు దయచేయమని, మా బిడ్డలకు మంచి జ్ఞానం దయచేయమని యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామను బట్టి అడుగుతున్నాం తండ్రి. 10 మంది కనికలు, పాత్రదారులు అని మోగిస్తాడు. కీబోర్డు యాక్టర్ గారు ఎవరు ఉన్నారు అక్కడ? 10 మంది కనికలు స్కిట్, మేరీ పాత్రదారులు చదువుతా ఉన్నాం. మేరీ, శ్రీలక్ష్మి, రిబకా, సుభావన, హన్నా, హోల్డ్, రాహేలు, లాస్య, సలోమి, అమూల్య, ఎలిజబెత్, శివరాణి. లైన్ పామ్ రండి అందరు కూడా. లేయా, ఏం పేరమ్మా? మదిషనా? లేయా ఎవరు? మదిషనా? లేయా, మనీషా, సఫీరా, కారుణ్య, మీకారు, రితిక, దీనా, జోస్లీ. ఒక్క నిమిషం టేక్ ఆఫ్. ఇక్కడే కదూ మేమందరము కలుసుకోవలసింది, మరి ఇంకా రాలేదేంటి? ఒకప్పుడు నా స్థికురాలను దేవుడు అని పదం వింటేనే నాకు నవ్వు వచ్చేది. కాలేజీలో చదువుతున్నప్పుడు నాకు ఒక భక్తిగల స్నేహితురాలు ఉండేది. ఆమె నా కోసం ప్రార్థన చేసేది. ఆమె నన్ను బాప్తిసము తీసుకో అని చెప్పింది. కానీ నేను ఆమె మాటకు విధేయురాలుగా నడుచుకున్నాను. వందనాలు. ఏమిటి రిబ్కా ఇంకా రాలేదు? మేరీకి వందనాలు. వందనాలు రిబ్కా. ఏమిటి ఇంత ఆలస్యమైంది? ఇంటి దగ్గర కొంచెం ఆలస్యమైంది మేరీ. అలాగే, నేను నా సాక్ష్యం చెప్పాను, నువ్వు కూడా నీ సాక్ష్యం చెప్పు రిబ్కా. నా పేరు రిబ్కా. దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. రాధా నేను స్నేహితులం. నేను క్రైస్తవురాలదాన్ని, కానీ నా క్రైస్తవం నామకార్థానికే ఉండేది. రాధా ప్రభువుని నమ్మి సాక్షిగా నిలబడడం మొదలుపెట్టాక, ఆమె సాక్ష్యం నేను విన్నాక పశ్చాత్తాపడి కుమిలిపోయాను. సినిమాలు అన్నీ మానేశాక నేను మారడం జరిగింది. మీరందరూ నా గురించి ప్రార్థన చేయండి. దేవుణ్ణి ఎక్కువగా ఆరాధించే విధంగా ప్రార్థన చేయండి. మేరీ, రాహేలు ఇంకా రాలేదా? రాలేదు రిబ్కా. అదిగో వస్తున్నట్టుంది. మేరీ, రిబ్కా వందనాలు. వందనాలు రాహేలు. ఏంటి ఇంత ఆలస్యమయ్యింది? బస్ ట్రాఫిక్ వల్ల లేట్ అయింది. మేము మా సాక్ష్యం చెప్పాము, నువ్వు కూడా నీ సాక్ష్యం చెప్పు రాహేలు. సజీవుడైన ప్రభువుకు వందనాలు. నా అసలు పేరు రాధా. ప్రభువే నాకు రాహేలు అని పేరు పెట్టాను. కాలేజీలో ప్రభువు నన్ను సాక్షిగా వాడుకున్నాడు. రిబ్కా, సలోమి ఇంకా రాలేదా? అదిగో వస్తున్నట్లుంది. మేకి సలాం లేకో. సలోమి, మా సాక్ష్యాలు చెప్పాం, నీ సాక్ష్యం కూడా చెప్పు. మేకి సలాం లేకో. నేను ఒక ముస్లింను. మా ఇంటి ప్రక్కన ఒక దైవ సేవకుల కుటుంబం ఉండేది.
ఒక దైవ సేవకుల కుటుంబం ఉండేది. ఆమె నాకు ఎప్పుడు ప్రభువు గురించి చెప్పేది. నేను ప్రభువును నమ్మాను. మా వారంతా కొట్టారు, నన్ను వెలివేశారు. ఆయనే నా సమస్తము. నాకు ఈ సాయం చేశారు. అపిక్ సలాం. రాహేలు ఎలిజబెత్ ఇంకా రాలేదా? అదిగో వస్తున్నట్టుంది. మీ అందరికీ నా వందనాలు. వందనాలు ఎలిజబెత్. మేమందరం మా సాక్ష్యం చెప్పాం. నువ్వు కూడా నీ సాక్ష్యం చెప్పు. నా పేరు భూలక్ష్మి. నేను దేవుణ్ణి ప్రేమించేదాన్ని కాదు. దేవుడంటే భయం ఉండేది కాదు. ఒకరోజు నేను సినిమాకి వెళ్ళి వస్తుంటే నాకు దయ్యం పట్టింది. పాస్టర్ గారు ప్రార్థించగా దయ్యం వదిలింది. దేవుడు నాకు ఈ మేలు చేశాడు. కానీ దేవుని భయభక్తులతో ఆరాధించలేకపోతున్నాను. నా కొరకు ప్రార్థన చేయండి. సలోమి, లేయా ఇంకా రాలేదా? అదిగో ఎలిజబెత్ త్వరపడి వస్తుంది లేయా. మీ అందరికీ నా వందనాలు. వందనాలు లేయా. ఇంత ఆలస్యం ఏమిటి? ఇంటికాడ ఆలస్యమైంది. మేమందరం మా సాక్ష్యాలు చెప్పాం. నువ్వు కూడా నీ సాక్ష్యం చెప్పు. నాకు జ్వరం వచ్చింది. అయ్యగారు నాకు ప్రార్థన చేశారు. నా జ్వరం తగ్గిపోయింది. అప్పుడు నేను దేవుని నమ్ముకున్నాను. మీరందరూ నా గురించి ప్రార్థించండి. ఎలిజబెత్, సఫీరా ఇంకా రాలేదా? అదిగో హడావుడిగా పరిగెత్తుకుంటూ వస్తుంది. మీ అందరికీ నా వందనాలు. మేమందరం మా సాక్ష్యాలు చెప్పాం. సఫీరా, నువ్వు కూడా నీ సాక్ష్యం చెప్పు. అలాగే. నా అసలు పేరు సీత. నేను డబ్బులు వడ్డీకి ఇస్తుండేదాన్ని. మా వీధిలో నేను చాలా గయ్యాళిగా ఉండేదాన్ని. మా వీధిలో కొంతమంది దైవుని నమ్మిన వారు వచ్చి ఆయనను గురించి చెప్పారు. దానితో నేను మారడం జరిగింది. కానీ నాకు అప్పుడప్పుడు డబ్బులు వడ్డీకి ఇవ్వాలనిపిస్తుంది. ఆ బలహీనత నన్ను వదలడం లేదు. నా గురించి ప్రార్థన చేయండి. లేయా, మీకాలు ఇంకా రాలేదా? అదిగో పరిగెత్తుకుంటూ వస్తుంది. మీ అందరికీ నా వందనములు. వందనాలు మీకాలు. మేమందరం మా సాక్ష్యాలు చెప్పుకున్నాము. నీ సాక్ష్యం కూడా చెప్పు. దేవునికి వందనములు. నా పేరు మీకాలు. ఒకరోజు పొలం పనికి వెళ్ళాను. దెయ్యం పట్టుకుంది. 15 సంవత్సరాలు ఏడ్పించింది. ఎక్కడికి వెళ్ళినా ప్రయోజనం లేకపోయింది. చివరికి దేవుని మందిరానికి తీసుకువెళ్ళారు. అక్కడ దైవజనులు నా కోసం ప్రార్థన చేశారు. దెయ్యం వదిలింది. అప్పటి నుండి ప్రభువులో ఉన్నాను. ప్రభువుని సంపూర్తిగా వెంబడించడానికి కొన్ని ఆటంకాలు ఉన్నాయి. నా కోసం ప్రార్థించండి. సఫీరా, దీనా ఇంకా రాలేదా? అదిగో హడావిడిగా వస్తున్నట్టుంది మీకాలు. ఏమిటి ఇంత ఆలస్యమైంది? బస్ ట్రాఫిక్ వల్ల లేట్ అయింది మీకాలు. మేమందరం మా సాక్ష్యాలు పంచుకున్నాం. చివరికి ఒకటి నీ సాక్ష్యం మిగిలిన. నేను చెప్పినప్పటి నుండే క్రైస్తవురాల్ని. దేన్ని నేను ఆరాధించలేకపోతున్నాను. నా గురించి ప్రార్థన చేయండి. పెళ్లి కొడుకుని ఎదుర్కోవడానికి మనందరం మన దీపాలు సిద్ధం చేసుకుందాం. పదండి.
ఆయన నీట్గా కావాలండి. జూమ్ చేస్తే నీట్గా రాదుగా. జూమ్ చేస్తే బ్లర్ వచ్చింది కనుక. పెళ్లి కుమారుడు రావడానికి ఆలస్యం అవుతుందేమో. కాసేపు మనందరం ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ దేవా, స్తోత్రములు 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 దేవా, నీకే వందనాలు అయ్యా. మా సాక్ష్యాలు అన్నీ మీకు వినిపించాము, మమ్మల్ని ఆశీర్వదించండి అయ్యా. అయ్యా, మేము పెండ్లి కుమారుని విందులో పాల్గొనడానికి సహాయం చేయండి. ఆమేన్. నాకు చాలా నిద్ర వస్తుంది. కాసేపు అందరం విశ్రాంతి తీసుకున్నాం. పడుకోండి అమ్మ. ఏంటి ఎటు పడుకుంటున్నారు వీళ్ళు? పెళ్లి కుమారుని ఎదుర్కొని రండి. అది మరి ఎదుర్కోవాలి. ఏంటి పెళ్లి సపీరా, నా దీపము కూడా వెలుగుతుంది. మీకాలు, నా దీపం కూడా వెలుగుతుందే. దీనా, నా దీపం కూడా వెలుగుతుంది. కాదు, నా దీపం కూడా వెలుగుతుంది. బాగా కొద్దిసేపు మెల్లగా నవ్వుతారు. దీనా, నా దీపం మారిపోతుంది, నాకు కొంచెం నూనె ఇవ్వు. అమ్ముకారు దగ్గరికి వెళ్ళి కొనుక్కోండి. అలాగే. సపీరా, మా దీపం మారిపోతుంది. మాకు కొంచెం నూనె అంటే ఇస్తారా? మా దగ్గర సరిపడ మాత్రమే నూనె ఉంది. మీరు అమ్మవారి దగ్గరికి వెళ్ళి కొనుక్కోండి. అలాగే. ఎలిజబెత్, నా దీపం మారిపోతుంది, కొంచెం నూనె అంటే ఇస్తారా? నా దగ్గర సరిపడ మాత్రమే నూనె ఉంది. నువ్వు అమ్మవారి దగ్గరికి వెళ్ళి కొనుక్కో. సరే. మీకాలు, నా దగ్గర నూనె అయిపోయింది, నీ దగ్గర కొంచెం నూనె ఉంటే ఇస్తావా? మా దగ్గర సరిపడా మాత్రమే నూనె ఉంది. మీరు అమ్మవారి దగ్గరికి వెళ్ళి కొనుక్కో. అలాగే. పారిపోతుంది, కొద్దిగా నూనె ఉంటే ఇస్తావా? అమ్మవారి దగ్గరికి వెళ్ళి కొనుక్కో. ఇప్పుడు సిద్ధపడిన వారందరూ కూడా మరి పెండ్లి వింది అనగా పెండ్లి గదిలోనికి పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి అనగా పరలోకంలోనికి వాళ్ళు వెళ్ళిపోతారు. మనం చూద్దాం ఈ సన్నివేశాన్ని. దీపాలు వెలిగించాలి. దీపాలు ఎట్టో పైకి పెట్టమ్మా, కనబడితే ఇట్లా పెట్టు పైకి. సిద్ధపడుమా ఓ సంగమా, క్రీస్తు వచ్చు వేళ. రెండు చేతులతో పట్టుకో. సిద్ధపడుమా ఓ సంగమా, క్రీస్తు వచ్చు వేళ ఏ వేచుండుమా. సిద్ధపడుమా ఓ సంగమా, క్రీస్తు వచ్చు వేళ ఏ వేచుండుమా. యేసుక్రీస్తు ప్రభుల వారు పెళ్లి కుమారుని సిద్ధపడిన వారు పెళ్లి కుమారుని యొక్క గదిలోనికి వెళ్ళిపోతా ఉన్నారు. పెళ్లి కుమారుని యొక్క పరలోక రాజ్యంలో వెళ్ళిపోతా ఉన్నారు. డోంట్ ద స్మైలింగ్, నవ్వే స్కిట్ కాదు ఇది. ఇప్పుడు సిద్ధపడిన వారు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇది రాకడ కొరకు సిద్ధపాటు. ఏమండి, సిద్ధపడిన వారందరూ కూడా తమ దీపాలు వెలిగించుకుని పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి పెళ్లి కుమారునితో సహా
గదిలోనికి వెళ్ళిపోయారు. పెండ్లి కుమారుడు వచ్చి అనగా యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చి సిద్ధపడిన వారు అనగా బాప్తిసం తీసుకుని దేవుని యొక్క రక్తంలో కడగబడి ఆయనకి ఇష్టలుగా ఈ భూలోకంలో జీవించిన వారు ఆ పెళ్లి కుమారుని గదిలోనికి, పెళ్లి కుమారుని అనగా పరలోక రాజ్యంలోనికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు దీపాల్లో నూనె సిద్ధం చేసుకున్న వారు వారి యొక్క సన్నివేశాన్ని మనం చూద్దాం. అయ్యా అయ్యా, మా దీపం ఆరిపోతుంది, మాకు కొంచెం నూనె ఇవ్వండి. డబ్బులు తెచ్చారా అమ్మా? తెచ్చామయ్యా, ఇదిగోండి. ఇప్పుడు నూనెతో వారు సిద్ధపడి మరి పెళ్లి కుమారుని యొక్క గది దగ్గరికి వారు రాబోతున్నారు. పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి వెళ్దాం పదండి. వాళ్ళు పెళ్లి కుమారుని విందులోకి పాల్గొన్నారు. ఇప్పుడు పెళ్లి కుమారుని యొక్క ఎదుర్కోవటానికి గది దగ్గరికి వస్తా ఉన్నారు సిద్ధపడని వారు. ఇక్కడ ఏం జరుగుతుందో ఈ సన్నివేశాన్ని మనం విందాం. ఇప్పుడు పెళ్లి కుమారుని గది దగ్గరికి వచ్చారు. సిద్ధపడిన వారు ఎలా అడుగుతున్నారు ఈ సన్నివేశాన్ని మనం చూస్తా ఉన్నాం. అయ్యా అయ్యా, తలుపు తీయండి, నేను మేరీని వచ్చాను. నేను ధన సహాయం చేసేదాన్ని, తలుపు తీయండి అయ్యా. అయ్యా అయ్యా, నేను రిబ్కాని వచ్చాను. నేను ఆతిథ్యం ఇచ్చేదాన్ని, తలుపు తీయండి అయ్యా. అయ్యా అయ్యా, నేను రాహేల్ని వచ్చాను, పరిచర్య చేసేదాన్ని, తలుపు తెరవండి అయ్యా. అయ్యా అయ్యా, నేను భోజనం పెట్టేదాన్ని వచ్చాను, తలుపు తెరండి అయ్యా. అయ్యా అయ్యా, నేను లేయని వచ్చాను, తలుపు తీయండి అయ్యా. పరిచర్య చేసేదాన్ని. నిత్యముగా మీరు ఎవరో నేను ఎరుగుదును. నిత్యముగా మీరు ఎవరో నేను ఎరుగుదును, ఎరగను. అయ్యో, మనం కూడా ముందల నూనె సిద్ధపరచుకున్నట్లయితే మనం కూడా పెండ్లి విందులో పాల్గొనే వాళ్ళమే. అయ్యో, నాకు కూడా చాలా బాధ వేస్తుంది. మనం నూనె సిద్ధపరచుకొని ఉంటే మనం కూడా పెళ్లి విందులోకి పాడుకునే వాళ్ళం. అయ్యో అయ్యో, మేరీ రిబ్కా, మనం కూడా నూనె సిద్ధపరచుకొని ఉంటే పెళ్లి కుమారుని గదిలోకి వెళ్ళే వాళ్ళం. అయ్యో అయ్యో, మనం కూడా నూనె సిద్ధపరచుకొని ఉంటే మనం కూడా పెళ్లి విందులోకి వెళ్ళేవాళ్ళం. అయ్యో. మేరీ రిబ్కా, మీకంటే నాకు చాలా బాధాకరంగా ఉంది. మనం కూడా పెళ్లి కుమారుని విందులోకి చేరుకోవడానికి వెళ్తే చాలా బాగుండేది. పాల్గొని ఉంటే మనం కూడా వెళ్ళేవాళ్ళం. అయ్యో. అందరు గట్టిగా చప్పులు కొడదాం, అందరు గట్టిగా చప్పులు కొడదాం. ఆ పెళ్లి కుమారుడు తీవాక అంగీ తీవాకన్నా లోనకి రండి, స్టేజ్ మీదకి వచ్చండి. గ్రూప్ ఫోటో. మిడత కుట్టినప్పుడు తేలు కుట్టినట్టు ఉంటుంది, అది 6 నెలలు బాధపడుతుంది. నువ్వు బాధపడాలని ఉన్నావా, ఎత్తబడాలని ఉన్నావా? పెళ్లి విందులో మన విందులకి వెళ్తాం, బాగా విందు చేశాడు రా, సునీల్ గారు బాగా పెట్టాడు రా అంటాం. ఏమండి, అది కాదు మనకు కావాల్సింది. సిద్ధపాటు పెళ్లి గది, పరలోక రాజ్యం మనకు కావాలి. ఆ పరలోక రాజ్యంలో సునీల్ గారు కూడా బాప్తిసం తీసుకుని, మన యూత్ అందరూ కూడా బాప్తిసం తీసుకుని ఆ పరలోక రాజ్యంలో చేరాలని నా ఆశ. గట్టిగా చప్పులు కొట్టి దేవుని నామమున మహిమపరచుదాం పిల్లారా. అందరూ అమ్మగారు కూడా ప్లీజ్ వెల్కమ్ టు ద డయాసిస్. అమ్మగారు కూడా రండి.